యోబు గ్రంథము 8వ అధ్యాయం 6వ వచనం చూసినట్టే, నీవు పవిత్రుడవై యథార్థవంతుడవైన ఎడల, మొదటి ఏం చేయాలంట? పవిత్రంగా ఉండాలి. నీ మాట పవిత్రంగా ఉండాలి, నీ ప్రవర్తన పవిత్రంగా ఉండాలి, నీ యొక్క క్రియలు కూడా పవిత్రంగా ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును. హల్లెలూయా. ఆయన పవిత్రత కోరుకునే దేవుడు. నీ నుండి ఆయన ఆశించేది ఏంటంటే పరిశుద్ధత, పవిత్రత. కనుక పవిత్రత లేకుండా మనము దేవునికి ఇష్టలుగా ఉండలేము. పరిశుద్ధంగా, నేను పరిశుద్ధుని కనుక మీరును పరిశుద్ధులై ఉండు అని సెలవిచ్చింది దేవుని వాక్యం. కనుక మరి ఆయన ఎంతైతే పరిశుద్ధంగా ఉన్నాడో, మన కొరకు ఆయన ఈ లోకమునకు వచ్చి పరిశుద్ధతను మనకు నేర్పాడు. మరొకటి ఏంటంటే, నిన్ను వల్లే నీ పొరుగువాన్ని ప్రేమించమని మనకు నేర్పి ఉన్నాడు. కనుక పరిశుద్ధత ఆయనకు చాలా ప్రాముఖ్యము. మనం చూడండి, మన పొద్దున్న లేస్తే మన ఇంట్లో ఎన్నో మరి కడుక్కుంటాం. మైలం కనుక మురికి